యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యెషయా గ్రంథము నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. తత్తరిల హృదయములతో ఇట్లానుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా రక్షణ మార్గము, ద వే ఆఫ్ సాల్వేషన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఎండిపోయిన బీడు భూమి అది వికసిస్తుంది అని లేఖనం తెలియజేస్తుంది. నిశ్శబ్దము అంతమవుతుంది మరియు పువ్వులు వికసించి వాటి సువాసనను వెదజల్లుతాయి. ఈ పరివర్తన ద్వారా ప్రజలు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చీకట్లో నివసించే ప్రజలతో బలముగా ఉండుడి, ఇదిగో మీ దేవుడు వచ్చునని కేక వేసే ఒక స్వరం వినబడుతుందని లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. అరణ్యములో నీరు మళ్ళీ ప్రవహిస్తుంది. గుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, మూగవారు స్వస్థత పొందుతారని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజల కొరకు ఒక పరిశుద్ధమైన మార్గాన్ని, ఒక రక్షణ మార్గాన్ని ఆయన తెరుస్తాడని లేఖనం సెలవిస్తుంది. వారు ప్రమాదం నుండి సురక్షితంగా తిరిగి వచ్చి సియోను వైపు ఆనందంగా పాడుతూ సాగిపోతారని లేఖనంలో మనం చూస్తున్నాం. దుఃఖము మరియు విలాపము ఇకపై వారిలో ఉండవు అనేది లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకనగా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తూ వారిని ఆనందంతో నింపుతాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనిస్తే 3-4 వచనాల్లో దేవుడు హింసించబడిన వారిని, అలసిపోయినటువంటి వారిని, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను ఆయన ఓదారుస్తూ ఉంటాడు. ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో వారి పట్ల ఆయన దయ చూపిస్తాడనేది వాక్యం సెలవిస్తుంది. ఓదార్పు మాటలతో పాటుగా ఆయనే స్వయంగా వచ్చి వారి పక్షాన నిలబడతాడు. వారి పక్షాన ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభు దినమున తన పొరుగు వారిని హింసించి మోసం చేసే దుష్టుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడనేది వాక్యం సెలవిస్తుంది. అదే సమయంలో ఎవరైతే అన్యాయంగా హింసించబడినటువంటి నీతిమంతులు ఉన్నారో వారందరూ కూడా విమోచించబడతారనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఒకవేళ అణిచివేయబడ్డ స్థితిలో ఉంటే, కృంగిన స్థితిలో ఉంటే దేవుడు మనల్ని లేవనెత్తాడు, మనకు విమోచన అందిస్తాడనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మన కొరకు ఆయన దిగి వస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు భయపడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ దృఢమైన విశ్వాసంతో ఈ బాధల్ని, ఈ కష్టాన్ని సహిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా మనం అధైర్యపడక మనము బలపరచబడి దేవుని కార్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 7-10 వచనాలు గమనిస్తే మనం ఏమి పాఠం నేర్చుకోవచ్చో అందులో మనకు తెలియచేయబడుతుంది. దేవుడు సిద్ధం చేసిన రక్షణ మార్గము తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వారికి తెరిచి ఉంటుందనేది వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే తమ పాపాలకు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారి కొరకు మాత్రమే ఈ రక్షణ మార్గం తెరిచి ఉంచబడుతుందనేది లేఖనం తెలియజేస్తుంది. ఎవరైనా ఈ మార్గంలో సంతోషంగా నడవవచ్చు, అయితే ఇది పరిశుద్ధమైన మార్గం కాబట్టి ముందుగా వారు శుద్ధి చేయబడాలి, ముందుగా వారి పాపములకు వారు ప్రాయశ్చిత్తం పొందేవారుగా ఉండాలి అనేది వాక్యము జ్ఞాపకం చేస్తుంటుంది. అయితే ఎవరు కూడా తగినంత పరిశుద్ధులు కారు కాబట్టి మనం ఈ మార్గంలో నడవగలిగినట్లు దేవుడు మన పాపాలని కడిగి వేస్తాడు. ఆయనే మనకు పరిశుద్ధతనిచ్చి ఈ మార్గంలో సాగిపోయేటువంటి కృప దేవుడు మనకి ఇస్తాడు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసం ఉంచి
ఆయన మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఈ నూతన పరిశుద్ధమైన మార్గంలో మనం సాగిపోతూ ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము ఇందులో ప్రవేశించే అర్హత లేనప్పటికీ, మనం అనర్హులమైనప్పటికీ ఈ రక్షణ మార్గంలో నడవడం ద్వారా పరలోకంలోని సియోను నగరం వైపు మన ప్రయాణాన్ని ప్రారంభించడం కొరకు మనం విడిపించబడ్డాం, విమోచించబడ్డాం అని గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని ఈ మార్గంలో నడిపిస్తున్నాడంటే దేవుడు మనం రక్షించి మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి సంగతి మరవకూడదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు ఈ మార్గంలో నడవగలిగే కృప మనకి ఇచ్చినందుకై ప్రభువుకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ దేవునిలో మనం కొనసాగాలనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. పాపులమైన మనల్ని, అనర్హతతో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన ప్రేమ చేత వెతికి రక్షించి ఈ దారిలో నడిచేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మార్గాన్ని వెంబడించేటువంటి ఆ యొక్క కృపను దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మన జీవితకాలం అంతా కూడా ఈ మార్గంలోనే కొనసాగాలనేది దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా ప్రతిరోజు కూడా దేవుడు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఈ గొప్ప రక్షణ మార్గంలో సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థిస్తాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. మార్గమైన యేసును మేము అనుసరించడం ద్వారా మీ వద్దకు మేము సంతోషంగా నడవడానికి మాకు సహాయం చేయండి దేవా. నీ రక్షణ మార్గంలో మేము ఆనందంతో సాగిపోయే కృప మాకు ప్రతిరోజు అనుగ్రహించమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.